శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. నేను చేసిన వీడియోస్లో కొంత కంటెంట్ తీసుకొని దాన్ని ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్లో ఉపయోగించుకుంటున్నారని ఈ మధ్య నా దగ్గరికి చాలా మంది వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. అలా ఉపయోగించుకునేటప్పుడు ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని వాళ్ళ నెంబర్ వేసుకొని ధనపరంగా ఎన్నో మోసాలు చేస్తున్నట్లు కూడా నా దృష్టికి వచ్చింది. ఇలాంటి మోసాలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి మోసాలు చేసిన వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవటం జరిగింది. వాళ్ళందరికీ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు భవిష్యత్తులో ఎదురవటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలను మోసం చేసే వాళ్ళకి హెచ్చరిక. నా వీడియోస్ లో కొంతపాటు కట్ చేసుకొని వాళ్ళ నెంబర్స్ వేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసే వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇంతకు ముందు కఠిన చర్యలు కూడా తీసుకున్నాం. కాబట్టి ఎవ్వరూ కూడా నా వీడియోలో చెప్పినటువంటి కంటెంట్ ని షార్ట్స్ గా గానీ రీల్స్ గా గానీ ఉపయోగించి ప్రజలను మోసం చేయకండి. ప్రజలకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడైనా సరే నేను చెప్పిన విషయాన్ని ఒక కంటెంట్ ని షార్ట్ గా చూసినట్లయితే గనక దానిపైన ఉన్న నెంబర్ ని ఫాలో అవ్వకండి. నాకు ఓన్లీ ఒకే ఒక్క నెంబర్ ఉంది, 9399990660. మళ్ళీ చెప్తున్నాను, 9399990660. ఈ నెంబర్ తప్ప ఇంకా మాకు ఏ అఫీషియల్ నెంబరు లేదు. నాకు శిష్యులు ఎవరు కూడా లేరు. శిష్యులవని చెప్పి మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే ఆ మోసాలను కూడా నమ్మకండి. ఎవరు కూడా డబ్బు పరంగా మోసపోకండి. మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఆన్లైన్ మోసాలను అరికట్టండి. ఎవరైనా సరే నా శిష్యులని చెప్పి కానీ నా వీడియో పైన వేరే నెంబర్ వస్తే గానీ దాన్ని ఫాలో అయ్యి ధనపరంగా ఎవరు మోసపోకండి. అలాగే మోసం చేసే వాళ్ళకు కూడా మరొకసారి హెచ్చరికగా చెప్తున్నాను, కఠిన చర్యలు తీసుకోబడతాయి. తస్మాత్ జాగ్రత్త. జూన్ 30 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే పాడ్యమి తిథి రోజంతా ఉంది, పూర్వాషాఢ నక్షత్రం రోజంతా ఉంది. మంగళవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది. ఈ మిత్రయోగం మిత్ర లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్నేహితుల యొక్క సహాయ సహకారాల వల్ల ప్రయాణాల్లో లాభం కలుగుతుంది. స్నేహితుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. మిత్రయోగం ఉంది కాబట్టి మంగళవారం అయినప్పటికీ ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళటానికే, ప్రయాణాలు చేయటానికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతైన కుజుడు వృషభ రాశిలో, శుక్రుడింట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మంగళవారం ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు చేసుకోకూడదు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు, ప్రాపర్టీ సేల్ చేయటం, వీటికి సంబంధించిన చర్చల వరకు మంగళవారం చేసుకోవచ్చు. ఆ చర్చల్లో కూడా కుజుడు శుక్రుడింట్లో ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా చర్చలు చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. బ్యాంకు లోన్లు శాంక్షన్ అవడానికి కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. సోదరులతో మాట్లాడేటప్పుడు కూడా గొడవలు రాకుండా కొంచెం జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతైన శుక్రుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళు కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా బలం ఉంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పూర్వాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి గణిత విద్యలు, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు కొత్తగా నేర్చుకోవటానికి అనుకూలం. అలాగే వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి కూడా పూర్వాషాఢ మంచి నక్షత్రం. అప్పులు తీర్చడానికి ఇది చాలా అద్భుతమైన నక్షత్రం. అసలు ఎప్పుడైనా అప్పులు తీర్చాలంటే మంగళవారం తీర్చాలి. మళ్ళీ దాదాపుగా అప్పు చేయాల్సిన అవసరం రాదు. అందులోనూ పూర్వాషాఢ నక్షత్రం అప్పులు తీర్చడానికి మంచి నక్షత్రం కాబట్టి ఈరోజు అప్పులు తీరిస్తే మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం రాదు. అలాగే కపట ఉపాయాలు పన్నటానికి కూడా పూర్వాషాఢ మంచి నక్షత్రం. అంటే ఒక్కొక్కసారి కొన్ని పనులు కన్నింగ్గా చేయాల్సి వస్తుంది. అలా కన్నింగ్గా చేయాల్సిన పనులకు పూర్వాషాఢ మంచిది. అలాగే మన వైపు న్యాయం ఉంటే, మన వైపు నిజాయితీ ఉంటే ఒక్కొక్కసారి మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తుంది. అలా మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి.
మేషరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా సౌఖ్యం లభించే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా ప్రయత్నిస్తేనే ప్రతి పనిలో కూడా కార్యసిద్ధి లభించే యోగం మేషరాశి వాళ్ళకు ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధన లాభాలు కనిపిస్తున్నాయి. అద్భుతమైన ధన లాభాలు లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందే యోగం వృషభ రాశి వాళ్ళకు ఉంది. మానసికంగా కొంత ఒత్తిడి, శ్రమ వృషభ రాశి వాళ్ళు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేయాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో సుఖజీవనం ఏర్పడుతుంది. బంధువులతో మిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నింటిలో కూడా మిథున రాశి వాళ్ళకి ఈరోజు విజయం చేకూరుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోగలుగుతారు. ఉద్యోగ ప్రాప్తి యోగం కూడా ఉంది. కర్కాటక రాశి నిరుద్యోగులు ఈ రోజు ఇంటర్వ్యూలకు వెళితే కొత్త ఉద్యోగం లభించే యోగం ఉంది. అంటే మంచి ఉద్యోగం మంచి ప్యాకేజ్ తో లభించే యోగం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే, శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే యోగం ఉంది. ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. సింహరాశి వాళ్ళు కొద్దిగా ప్రయత్నిస్తేనే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్య భంగం కనిపిస్తోంది కాబట్టి ఆరోగ్య వ్యవహారాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. క్రమశిక్షణతో కూడిన ఆరోగ్య విధి విధానాలు పాటించాలి. చోర భయం కనిపిస్తోంది కాబట్టి విలువైన వస్తువుల భద్రత పట్ల కన్యారాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. రాజభయం కూడా ఉంది కాబట్టి పనిచేసే చోట అధికారితో అంటే బాస్ తో జాగ్రత్తగా వ్యవహరించడం కన్యారాశి వాళ్ళకి అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు చెడు కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఆ ఆసక్తిని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే అధికారుల ఒత్తిడి కూడా తులారాశి వాళ్ళకు ఉంటుంది. బాస్ ఎక్కువ ప్రెషర్ పెడుతూ ఉంటాడు. అటువంటిప్పుడు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. చివరకు బాసే మిమ్మల్ని మెచ్చుకుంటాడు. ప్రతి పనిలో లాభం కలిగే సూచనలే తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్య భంగం కనిపిస్తోంది. ఆరోగ్య పరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. విలువైన వస్తువుల భద్రత విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే పై అధికారులకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ బాస్ తో వ్యవహరించేటప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. వ్యాపారం చేసే ధనుసు రాశి వాళ్ళు ఏ నిర్ణయమైనా బాగా ఆలోచించి తీసుకోవటం మంచిది. కోర్టు వ్యవహారాలు, కోర్టు సంబంధిత వ్యవహారాలు అన్నింటిలో కూడా కీలకమైన చర్చలు చేస్తారు. ఆ చర్చల్లో కూడా ధనుసు రాశి వాళ్ళకి అంతిమంగా అనుకూల ఫలితాలే వస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ప్రతి పనిలో ఉల్లాసం ఉంటుంది. ప్రతి పనిలో ఉత్సాహం ఉంటుంది. ఉద్యోగ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. మకర రాశి వాళ్ళు ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. శారీరకంగా మానసికంగా సంతోషం ఏర్పడుతుంది. అనారోగ్యాలు తొలగిపోతాయి. ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రతి పనిలో అద్భుతమైన విజయాన్ని కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. నిరుద్యోగులు ఎవరైనా మీనరాశి వాళ్ళు ఇంటర్వ్యూలకు వెళితే సెలెక్ట్ అయ్యే యోగం ఎక్కువగా ఉంది. అలాగే స్త్రీలకు మానసిక అనారోగ్య భావాలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి మీనరాశి స్త్రీలు ప్రత్యేకంగా మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ప్రధానంగా ఈ రోజు మంగళవారం కాబట్టి ఓం స్కందాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం స్కందాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళ్తే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుత ఫలితాలు వస్తాయి. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో ఆపరేషన్లు చేయించుకుంటే మంచిది. కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే చాలా మంచిది. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా?
అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.